హాయ్ అండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అన్నట్లు మీకో విషయం చెప్తానండి. నేనొకసారి ఫోన్‌ని స్క్రోల్ చేస్తుండగా నేనొక వీడియో చూసాను. అది మేనిఫెస్టేషన్ గురించనమాట. అది నిజమేనా అని నేను ట్రై చేద్దామనే అనుకున్నాను. ట్రై చేశాను కూడా. నేను హౌస్ వైఫ్‌ని. ఎలా చేయాలా అని కూడా నాకు మనసులో అనిపించేదండి. కానీ మనం ఏదన్నా సాధించాలి అని అనుకున్నామంటే బలమైన కోరికతో పాటు ఆ పనిలో కూడా పట్టుదల కూడా ఉండాలి మనకి. అదే నేను నా మైండ్‌లో పెట్టేసుకున్నానండి. అది అయిన తర్వాత నేననుకున్నాను ఇది 4 ఇయర్స్‌లోగా ఒక 50,000 అన్నా నేను దాచుకుందామని అనుకున్నాను. కానీ 3 ఇయర్స్, 6 మంత్స్‌లోనే నేను ఇంత అమౌంట్‌ని దాచగలిగానండి. దానికోసం కొన్ని సాక్రిఫైస్ కూడా చేశానండి. క్లాత్స్ వాడటం తగ్గించాను కొనడం అనేది. అట్లాగే బయట ఫుడ్ కూడా చాలా తగ్గిచ్చేసాను. హస్బెండ్ గ్రోసరీకి డబ్బులు అమౌంట్ ఇచ్చినప్పుడు దానిలో కూడా మినహాయించేదాన్ని. వెజ్జీస్‌కి ఇచ్చినప్పుడు దానిలో కూడా మినహాయించి ఇలా దాచటం అయితే స్టార్ట్ చేశాను. నా మెసేజ్ ఏంటంటే, మీరు స్టూడెంట్ అయినా సరే, ఎంప్లాయ్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, మీకు ఏమి కావాలి అని అనుకుంటే, అది మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఇలాంటివి అసలు చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి. కానీ మీరు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చండి. అది నాకు తెలుసు. మీరు సాధించగలరు కూడా. మీరు సాధించిన తర్వాత నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. అన్నట్లు ఈ అమౌంట్ అసలు ఎంత ఉండవచ్చో సుమారుగా నాకు గెస్ చేసి చెప్పారంటే, నెక్స్ట్ వీడియోలో మీ పేరుని అనౌన్స్ చేసేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడి వరకేనండి. మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.